సరే ఇప్పుడు మనమైతే ఇంక్యుబేటర్ కొరియర్ వాళ్ళకి బస్సుకి పెట్టేసాం కదా, వాళ్ళకి డీటెయిల్స్ అన్ని పంపించేసాను. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు మనము వీడియో పంపించాలి. అంటే నేను తీసుకున్నా కదా వీడియో, అక్కడ ఏంటి కండక్టర్తో మాట్లాడింది అది మొత్తము పంపించేద్దాం సార్. దాన్ని ఇరువైపు చేసేస్తూ ఉండాలి. దాంతోపాటు వచ్చిన ఈల్డ్ మొత్తం ఇస్తూ ఉండాలి. కస్టమర్ కావాల్సిన ప్రతి ఒక్కటి A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. చెప్తున్నాను చూడండి సార్, ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో వాల్యూ యాడ్ చేసేలాగా మీకు ప్రతి ఒక్కటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉండండి. అలర్ట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. మీకు ఏదన్నా డౌట్స్ చిన్న సెగ్మెంట్ కావచ్చు, ఏదన్నా లేండి, ఏ అగ్రికల్చర్లో ఏ సెగ్మెంట్ అన్నా కానీ నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ చెప్తాను మీకు ఏదైనా డౌట్లు. ఇప్పుడు మనమైతే ఇంక్యుబేటర్ కొరియర్ వాళ్ళకి బస్సుకి పెట్టేసాం కదా, వాళ్ళకి డీటెయిల్స్ అన్ని పంపించేసాను. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు మనము వీడియో పంపించాలి. అంటే నేను తీసుకున్నా కదా వీడియో, అక్కడ ఏంటి కండక్టర్తో మాట్లాడింది అది మొత్తము పంపించేద్దాం సార్. దాన్ని చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది వీడియోని. బస్సులో పెట్టింది లోపల, ఆ తర్వాత కండక్టరు, తర్వాత బస్సుది వీడియో, వాళ్ళ ఫోటో కూడా పంపించానులేండి దాంతోపాటు. ఓకే, మళ్ళీ వెళ్ళి కండక్టర్ని మాట్లాడేస్తాను, అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఒక వాయిస్ మెసేజ్ పెట్టేద్దాం సార్. వాయిస్ మెసేజ్ పెట్టేసి, సార్ మీ బాక్స్ మనము బస్సు పెట్టడం జరిగింది, మీరు అక్కడ 11:20కి వస్తుందంట బస్సు. అక్కడ మీరు డబ్బులు ఏం పేమెంట్ చేయమాకండి, మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ మీరు అక్కడ కలెక్ట్ చేసుకోండి సార్, సరిపోతుంది. 11:20 వాళ్ళు చెప్పారు, మీరు 11:10 కల్లా అక్కడ ఉండండి. కరెక్ట్గా బస్ ఫోటో చూసుకొని కండక్టర్ కాల్ చేసుకుంటా మీరైతే టైం కరెక్ట్గా వెళ్ళి తీసేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళిపోయిందండి. ఏమో సార్, అంతే బుకింగ్స్ అన్నా అంతే, వేరే వేరే విషయాలకు వచ్చి అంతే అయిపోతుంది టక్కుమని. ఇంక బయలుదేరదాం ఇంటికి. ఇంకా అక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి. ఈరోజు కొత్త సంవత్సరం సార్. ఈరోజు January 1, 2025. మళ్ళీ మజా ఉంటుంది కదా. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు ఏంటంటే చాలా ఎక్కువగా వర్క్ చేస్తారు, చాలా అంటే చాలా అయినంత వరకు. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎక్కువగా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి సంవత్సరం మొత్తం. అందుకనే ఈరోజే ఫిక్స్. చాలా బిజీగా ఉండాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి సంవత్సరం మొత్తం. అస్సలు నాకు రెస్ట్ తీసుకునే టైం కూడా దొరకద్దు అనమాట. అంటే హెల్త్ ఖరాబ్ చేసుకునేలా కాదు, మామూలుగా హ్యాపీగా మనం వర్క్ చేస్తూ ఉండాలి ఎక్కువగా, అంతే. సర్వీస్ ఇస్తూ ఉండాలి కస్టమర్స్కి. దాంతోపాటు మనము వర్క్స్ అనేది ఎక్కువ చేసేస్తూ ఉండాలి. దాంతోపాటు వచ్చిన ఈల్డ్ మొత్తం ఇస్తూ ఉండాలి. కస్టమర్ కావాల్సిన ప్రతి ఒక్కటి A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. చెప్తున్నాను చూడండి సార్, ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో వాల్యూ యాడ్ చేసేలాగా మీకు ప్రతి ఒక్కటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉండండి. అలర్ట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. మీకు ఏదన్నా డౌట్స్ చిన్న సెగ్మెంట్ కావచ్చు, ఏదన్నా లేండి, ఏ అగ్రికల్చర్లో ఏ సెగ్మెంట్ అన్నా కానీ నాకు తెలియకపోయినా తెలుసుకొని మరీ చెప్తాను మీకు. ఏదైనా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను అది అప్పుడు చూస్తూ ఉంటాను, ఫ్రీ దొరికినప్పుడల్లా చూస్తూ ఉంటాను కామెంట్స్ ఏమేమి పెడుతున్నారని. మీరు ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ పెట్టండి సార్, నేను ఏదైనా కానీ రిసీవ్ చేసుకోగలుగుతాను. ఏముంది, నెగిటివ్స్ పెట్టారనుకోండి, దాన్ని పాజిటివ్గా ఎలా మలుచుకోవాలన్న దానికి నేను మెలుచుకుంటాను. పాజిటివ్ ఉందనుకోండి, ఓకే, అంటే ఎక్కువగా పొగరపడను అనమాట, లిమిట్లోనే ఉంటాను, దాంట్లో ఏం లేదు. మరి ఇంకా బెస్ట్ సర్వీస్ ఇస్తే ఇంకా బెస్ట్గా ఎలా ఇవ్వగలుగుతాను అనే దానికి ఆలోచిస్తాను. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఏదైనా కానీ కమెంట్ చేసేయండి, నేను చూసుకుంటాను. లేదు కొంతమంది కమెంట్ చేశారండి, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ టు దట్ గైస్. ఏంటంటే, సార్ మీరు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. ఏమండి, అట్లా వచ్చేసింది. వర్క్స్ కూడా అంతే, నేను ఫాస్ట్గా చేస్తూ ఉంటా. మాట్లాడడం అంతే, ఫాస్ట్గా మాట్లాడతాను. ఒకటి స్లోగా, అవునా చెప్పండి, ఇంత స్లోగా రాదు సార్ నాకు. అదేంటో మరి, నేను ఎంతో ట్రై చేస్తాను వీడియో చేసేటప్పుడన్నా స్లోగా మాట్లాడదామని. అస్సలు వర్డింగ్స్ ఎంత ఫాస్ట్ అయిపోతాయంటే బయటకు వచ్చేది, నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు, ఎలా ప్రాక్టీస్ చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికి వీడియో వచ్చేసరికి తగ్గుతాను, చాలా తగ్గుతాను. లైవ్లో మాట్లాడేటప్పుడు ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తాను. అంటే ఆపోజిట్ వ్యక్తి ఆ వర్డ్స్ తీసుకొని అనలైజ్ చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రాసెసింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఫాస్ట్గా మాట్లాడితే ఎలా ఉంటుంది, మీరు ఆల్రెడీ ప్రీవియస్లో చూస్తుంటారు. ఇప్పుడు చాలా స్లో చేశాను, సగం స్పీడ్ ఇప్పుడు స్లో చేసేస్తున్నాను అన్నమాట మాటల్లో. ఒకళ్ళు అయితే అలా కామెంట్ పెట్టారు, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగా మనలో ఉన్న నెగిటివ్స్ చెప్తే ఏదో ఒకటి చేసి తగ్గించుకోగలుగుతాం కదా సార్. అంటే అదే నాకు నెగిటివా పాజిటివా నాకు తెలియదు. నెగిటివే, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కాలేదంటే ఊరికే వేస్ట్, నేను చెప్పింది వేస్ట్. ఎంతైనా కానీ
ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మీ మైండ్ అంత ఫాస్ట్గా ప్రాసెస్ చేసుకోలేదనుకోండి నేను చెప్పిన వర్డింగ్స్, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు నా వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఇప్పుడైతే మనమైతే ఇచ్చేయడం జరిగిందనమాట. ఇంక్యుబేటర్ బస్సుకి ఇచ్చేసాము. ఇంకా అది బెంగళూరుకి వెళ్తుంది. హౌస్కోట్ అనే ప్లేస్లో దింపుకుంటారు కస్టమర్. వాళ్ళకి పేమెంట్ ఇచ్చేయడం జరిగింది. మనమే ఇచ్చేస్తాము, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొరియర్లో కానీ ఇలా బస్సులో పెట్టడం కానీ ఏదైనా కావచ్చు. మనకి ఇక్కడ నుంచి అయితే తిరుపతికి అవైలబిలిటీ ఉంటుంది బస్సు. తర్వాత ఇది కదిరి కానీ కడపకి రేర్గా ఉంటాయి, కానీ అది దాని కష్టం. ఎందుకంటే హైవే మీదకి వెళ్ళిపోతే మనం ఆపలేము. మనకు అవైలబిలిటీ ఉన్న ఏరియాకి బస్సులో పెట్టగలుగుతాము. లేదా ఇప్పుడు మిగిలిన ఆ బాక్స్ మొత్తాన్ని కొరియర్కి వేసేస్తామండి. ఇక్కడ వచ్చి హ్యాపీగా ఇక బయలుదేరదాం రండి. కొరియర్ని అస్సలు రాదనే ప్రసక్తే ఉండదు సార్. దానిలో ఏముంది సార్, మనం బాగా చేసుకోవడానికి ఉంటుంది. ఏదన్నా హ్యాపీగా వెళ్తాము, కొరియర్ ఆఫీస్కి ఇచ్చేస్తాము, నో ప్రాబ్లమ్. ఏంటంటే క్విక్ సర్వీస్ ఏ రోజుకి ఆ రోజే కొరియర్ మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్. ఒకవేళ అవుతే ఒక్కరోజు డిలే అవ్వచ్చు, దానిలో ఏం లేదండి. కొంచెం డిలేలు అవుతాయి కదా, అదే అంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ కొరియర్ పంపించడానికి ఈ రోజు అయిపోతుంది. ఒకవేళ ఏదో ఒక సిచ్యువేషన్లో నెక్స్ట్ డే పక్కా అయిపోతుంది. మనమైతే ఈరోజు బుకింగ్ చేయించుకొని ఒక వారం రోజులకి 10 రోజులు పంపడం అనే మాటే ఉండదు. అట్లాగా మనకి అట్లా ఏమైనా సిచ్యువేషన్ ఉంటే ముందే చెప్పేస్తాము, సార్ ఇప్పుడు స్టాక్ లేదండి, కొంచెం ప్రాబ్లం ఉందండి, ఇలాంటి ఇబ్బంది ఉందండి, ఇలాంటి మెటీరియల్ లేదండి, మీకు ఇచ్చేసేస్తాము. ఇప్పుడైతే మీకు కావాలంటే బుక్ చేసుకోండి, రాగానే మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది రెడీ అవ్వగానే. లేదంటే కొంచెం లేట్గా చేస్తాము, కొంచెం లేట్ అవుతుందండి, ఒక 6 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, ముందు చెప్పి మరీ బుక్ చేయించుకుంటాం. ఏముందండి, ట్రాన్స్పరెన్సీ, జెన్యూనిటీ రెండే ఇంపార్టెంట్ అవుతాయి. నమస్కారం అండి. అంతే సార్, ఏముంది, కొరియర్ ఆఫీస్లో ఇచ్చేసాము, మనం వెళ్ళిపోతాం. మన బాధ్యత ఇక్కడికి అయిపోయింది. అక్కడ వాళ్ళు పంపించడం అనేది వాళ్ళ బాధ్యత అండి. ఇంకా పంపించడము, మీకు ప్రాపర్గా సర్వీస్ ఇవ్వడం అన్నీ వాళ్ళ బాధ్యత. నో ప్రాబ్లం సార్, 99 కాదు 100% వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రౌండ్ తెచ్చుకోవాలి. కొద్దిసేపు ఏదైనా టిఫిన్ చేసి తర్వాత కొంచెం సేపు రెస్ట్ చేసి తర్వాత వద్దాము. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను, వర్క్ చాలా ఎక్కువ. రోజు జనవరి 1st, కాకపోతే జనవరి 1st రోజు చాలా ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. ఈరోజు ఏమో మరి సంవత్సరం మొత్తం కష్టపడదాం లేండి, ఇలాగే చాలా బాగా కష్టపడదాము. హ్యాపీగా ఉందాం అనుకోవద్దు, శారీరక కష్టం ఎక్కువగా చేద్దాము. నెంబర్ 1గా ఎదగడానికి అదే మనకి తోడ్పడుతుంది. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఓనర్ నారాయణమూర్తి గారు వాళ్ళు ఏం చెప్పారు, రోజుకి ఇన్ని గంటలు పని చేయాలి, అప్పుడే మనకి అని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చెప్తే వాళ్ళంతా గొడవ చేశారు. అంటే ఎక్కువ వర్క్ చెప్పేస్తున్నారు బాగా. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్ని అవర్లు పనిచేయాలనేది మన స్కిల్ మీద డిపెండ్ అయ్యి